కర్నూలులో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోల్స్ సెంటినియల్ చర్చ్ అధ్యక్షుడు ఏడీఏ లింకన్ గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు. అంధకారమైన లోకాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చేందుకు యేసుక్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేసి 3 రోజుల తర్వాత తిరిగి లోకంలోకి వస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ చర్చ్ అధ్యక్షుడు ఏడీఏ లింకన్, సెక్రటరీ జాన్ విల్సన్, పాస్టర్లు రెవరెండ్ ఎస్జే జీవన్ రావు, ఆర్ అనిల్ కుమార్, శ్యాముల్, గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ చైర్మన్ శాంసంగ్ పాల్, సెక్రటరీ ఆర్ ప్రమోద్ బాబు తదితరులు పాల్గొన్నారు. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు తన కుమారుని పరిశుద్ధపరచనాలకు తీసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు. మన కోసమే ఆయన రక్తాన్ని చిందించి, మన కోసం ఆయన పిల్లలను చిందించి ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటాడో, ఎక్కడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటాడో, నా యొక్క మీరు మీ యొక్క నేను మనం తండ్రి ఉంటామన్నట్లుగా మనల్ని ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్ళడానికి యేసు అన్నగా చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ టూ లేట్. నా జీవితంలో 30 ఏళ్ళు అయిపోయాయి, 40 ఏళ్ళు అయిపోయాయి, కానీ నథింగ్ ఇస్ టూ లేట్. మనము తండ్రి దేవుడు ఏం చెప్తున్నాడు, నేను లోకం ఎంతో ప్రేమించాను కాబట్టి నా కుమారుని మీకు ఇచ్చాను అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో నా దేవా నన్నెందుకు చేయించింది అని అన్నాడంటే అర్థం ఏంటంటే నా దేవుడు ఎంతో వేదనకరమైన ఆ క్షణాలను వారు అనుభవించారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వేదన అనుభవించాడు, తండ్రి అనుభవించాడు. మీరు ఇంకొక విషయాన్ని చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఎలా పదే నేను దర్శించుటకు మాకు ఇచ్చిన స్థానం బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా కోసం నశించుతారు, ఎదురు రక్షించుతారు. ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి హాజరైనటువంటి భక్తులందరికీ ఉద్దేశించి మేము గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. శుభ శుక్రవారం యొక్క శుభములు వారికి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం శుక్రవార కార్యక్రమం అది అద్భుతమైన రీతిలో మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ శుభ శుక్రవారం. మరి మా సంఘంలో కూడా దాదాపు మరి 3000 మంది మరి ఈ కార్యక్రమానికి హాజరై మరి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఈరోజు శుభ శుక్రవారం అనగానే మరి యేసు ప్రభు ప్రపంచ మానవాళి కొరకు ఈ లోకములో మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి అందరినీ పాప విముక్తులుగా చేయడానికి ఆయన సిలువలో చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ శుభ శుక్రవారాన్ని మేము జరుపుకుంటాం. ఈ శుభ శుక్రవారాన్ని జరిపేటువంటి సందర్భంలో యేసు ప్రభు లోకము కొరకు తన ప్రాణములను పెట్టి పాపబంధకములో ఉన్నటువంటి ప్రతి వారిని రక్షించి తిరిగి 3వ దినాన యేసు ప్రభు పునరుత్థానుడై లేచి ఈస్టర్ కార్యక్రమాన్ని కూడా మేము జరిగించుకుంటాం. కాబట్టి మా విశ్వాసం ఏంటంటే మేమందరము మరి యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రజలు, మరి లోకంలో ఉన్నటువంటి పాపలు, మరి వారి లోకంలో ఉన్న లోకమంతా కూడా పాపంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో లోకానికి ఒక ఆశాజ్యోతి, ఒక ఆశాకిరణం, ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన మరణము ద్వారా ఈ లోకాన్ని పాపం నుంచి విముక్తి చేస్తాడు అని మా విశ్వాసం. అలానే ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వారందరూ నిత్య జీవంలోకి మరి పరలోక రాజ్యంలో చేరతారని, తిరిగి పునరుత్థానం అవుతారని యేసు ప్రభు ఈరోజు జరిగించినటువంటి ఈ బలియాగం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ చీకటి నుంచి, అంధకారమైన ఈ లోకంలో నుంచి వెలుగులోకి ప్రసరింపజేయు అనే మాట జ్ఞాపకం చేస్తూ, అసతోమ సర్గమయ్య అనే మాటలు మనం జ్ఞాపకం చేస్తూ నీతివంతుడైన యేసును మనం కలిగి జీవించాలని, పాపముని విడిచి దేవుని యొక్క మార్గంలో నడవాలని, ఈ లోకమంతా ఈ యొక్క అంధకారంలో నిండి ఉన్న ఈ లోకాన్ని నుంచి ప్రభు వెలుగుకరుడైన యేసుక్రీస్తు చెప్పే అద్వితీయమైన మాటలు, నేనే మార్గమును, నేనే సత్యమును,
నేనే జీవమునని, నేనే పునరుత్థానము, నేనే జీవమునని చెప్పిన యేసు మాటలు విన్న ప్రతి క్రైస్తవ విశ్వాసం దేవుడు దీవించి ఆశ్రయించాలని, అలాంటి